హలో అండి. అప్పారావు సార్ దగ్గర నుంచి అయితే మనకి పార్సిల్ అయితే వచ్చిందండి. సీడ్స్ కొరియర్ అయితే వచ్చిందండి. సో సార్ నేను కొన్ని సీడ్స్ అయితే అడిగాను. సో సార్ నేను అడిగిన సీడ్స్ అన్నీ కూడా సెండ్ చేశారండి. సో ఏమేమి సెండ్ చేశారనేది కూడా మనం ఒకసారి చూద్దాము. సార్ అయితే ఎక్కువని బ్రింజల్స్, టమాటోస్ ఎక్కువ స్పెషలిస్ట్ అండి సారు. అప్పారావు సార్ అంటే అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుందండి. ఎందుకంటే చాలామంది గార్డెనర్ గ్రూప్స్కి ఏంటి, డోనర్స్కి ఏంటి, చాలామందికి అండి తెలియని వాళ్ళకి కూడా సారు మెసేజ్ చేస్తే మనకి సీడ్స్ అనేది సెండ్ చేస్తారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని రకాల సీడ్స్ అయితే సెండ్ చేశారో. సో వన్ బై వన్ చూద్దాం సార్ ఏమేమి మనకి సెండ్ చేశారని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మెక్సికన్ కొరియాండర్ అండి. సో కొరియాండర్లో ఇది ఒక టైప్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ వెరైటీ అనమాట. ఇది ఆరెంజ్ హెర్బనో చిల్లీ పంపించారు సారు. నెక్స్ట్ వచ్చేసి బ్రింజల్ వెరైటీస్ చూద్దామండి. సో పార్సిల్ వచ్చి అప్పుడే ఒక 4 days అవుతుందండి. ఈరోజే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ముసుగు వంకాయ అండి. సో బ్రింజల్ చాలా టేస్టీగా ఉంటుంది. సీడ్ నా దగ్గర మిస్ అయింది. నేను ఇది కూడా గ్రో చేశాను, అందుకే సార్ని రిక్వెస్ట్ చేస్తే ఇది కూడా పంపించారు మనకి. నెక్స్ట్ యాష్ కలర్ బ్రింజల్ అండి. సో నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా బ్రింజల్స్లో డిఫరెంట్ టైప్స్ అండి ఇవన్నీ కూడాని ఇక్కడ చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి వైట్ లాంగ్ బ్రింజల్ అండి. సో వైట్లో లాంగ్ బ్రింజల్, మనకి ఎగ్ రౌండ్ బ్రింజల్ చూసారు కదా, దాంట్లో లాంగ్ వెరైటీ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కేరళ వంగేరి అండి. ఇది 2 feet లాంగ్ అయితే మనకి వస్తుంది. ఇది నా దగ్గర లేదు. సో అన్నీ న్యూ వెరైటీస్ అన్నీ కూడా మనం గ్రో చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇల్ది టమాటో అండి. సో టమాటోలో వెరైటీస్ ఇది క్రీపర్ అనమాట. చాలా హైట్ అయితే పెరుగుతుంది. ఇది 5 to 6 feet పెరుగుతుందండి మనకి. ఇది క్రీపర్లా ఉంటుంది ఇల్ది టమాటో. నేను ఇది కూడా గ్రో చేశాను, బట్ ఇప్పుడైతే సీడ్స్ లేవండి నా దగ్గర, అందుకే సార్ని రిక్వెస్ట్ చేస్తే ఇవన్నీ పంపించారు మనకి. ఎల్లో పియర్ టమాటో. సో టమాటోలో వెరైటీస్ అనమాట ఇవి. నెక్స్ట్ ఇదైతే గ్రో చేయలేదండి నేను. యాపిల్ టమాటా, ఎల్లో పియర్ కూడా మనం గ్రో చేసాం లాస్ట్ మన వీడియోస్లో కూడా ఉంటుంది, చిన్న బల్బులా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి యాపిల్ టమాటో. నెక్స్ట్ వన్ లెమన్ బాయ్ టమాటో. ఇది కూడా గ్రో చేయలేదండి. సో అన్నీ న్యూ వెరైటీస్ అడిగాను సార్ని. సార్ అయితే ఎల్లో క్రీపర్ టమాటో అండి. ఇది కూడా మనం గ్రో చేయలేదు. అండ్ అందర్ నెక్స్ట్ వన్ రెడ్ పియర్ టమాటో. ఇది గ్రో చేసాం మనం. అండ్ నెక్స్ట్ వన్ గ్రేప్ టమాటో. ఇది కూడా గ్రో చేసాం. ఇప్పుడైతే సీడ్స్ లేవండి. అంటే నేను మధ్యలో గ్యాప్ ఇచ్చేసాను కదా గార్డెన్కి. సో సీడ్స్ అన్నీ కూడా మిస్ అయినాయి, సీడ్స్ ఏం లేవన్నమాట. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మదనపల్లి టమాటో. అండ్ అనదర్ నెక్స్ట్ వన్ ఎల్లో చెర్రీ టమాటో. ఎల్లోలో చాలా కలర్స్ ఉంటాయండి. ఎల్లో చెర్రీ టమాటో, ఎల్లో పియర్ టమాటో, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి చాలా తెలియని వెరైటీస్ ఉంటాయండి. టమాటోస్, బ్రింజల్స్ అన్నీ కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ పుణ్యమా అంటే అన్ని వెరైటీస్ కూడా గ్రో చేసుకుంటున్నాము మనం. ఎంత ఆర్గానిక్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 365 చిక్కుడు అండి. ఇందులో పర్పుల్ కోసం అయితే సార్ని అడిగాను. సారు పర్పుల్ అనే చెప్పారు నాకు, ఫోన్లో అయితే మాట్లాడారు సార్ నాతో. బట్ మళ్ళీ నాకు గ్రీనే పంపించారు సారు. నాకైతే పర్పుల్ అయితే అడిగానండి. సో దీంట్లో పర్పుల్ కలర్ కూడా ఉంటుంది. మీలో ఎవరి దగ్గరైనా ఉంటే నాకు చిన్న కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వన్ వింగ్డ్ బీన్స్ అండి. ఇది వింగ్డ్ బీన్స్లో ఇది గ్రీన్ కలర్, దీంట్లో పర్పుల్ కూడా ఉంటుంది. సో మనకు వచ్చేసి గ్రీన్ కలర్. నెక్స్ట్ వన్ క్లవ్ బీన్స్ అండి. ఇది పర్పుల్ కలర్ క్లవ్ బీన్స్లో కూడా మనకి గ్రీన్ పర్పుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి పర్పుల్ అండి క్లవ్ బీన్స్ కూడా. నెక్స్ట్ వన్ బెండ్ అండి. బెండ్లో వైట్ బెండ్ అడిగాను. సో సార్ పంపించారు మనకి. థ్యాంక్ యూ సో మచ్ చెప్పారా సార్. వైట్ బెండ్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది థాయ్ సోల్జర్ బీన్స్ అండి. మ్యాక్సిమం ఇవన్నీ సీడ్స్ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. ఇన్ని రకాల సీడ్స్ అన్నీ కూడా నేను సార్ని అయితే అడిగాను. సో నాకు ఆల్మోస్ట్ అన్నీ సెండ్ చేశారు సార్. నేను ఏమైతే కావాలి అన్నారో మెసేజ్ చేయండి మేడం మీరు అన్నారు. సో నేను మెసేజ్ చేయగానే సార్ నాకైతే అన్నీ పంపించారండి. చాలా వెరైటీస్ పంపించారు మనకి. బెండ ఏంటి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన రెగ్యులర్గా తినేవైతే కాదండి, ఇవి డిఫరెంట్ అనమాట అన్నీ కూడా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పారావు సార్.
మళ్ళీ సీడ్స్ అన్నీ కూడా గ్రో చేసి మన గ్రూప్ డెఫినెట్లీ నేను తొందరలోనే షేర్ చేస్తానండి. ఐ విల్ స్పేర్. థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు సార్. ఇదండి ఈరోజు వీడియో. ఈ సీడ్స్ అప్డేట్స్ కూడా నేను తొందరలోనే ఇస్తాను. రీప్లాంట్ ఎలా చేయాలి, సాయిల్ ఎలా మిక్స్ చేయాలి, రీప్లాంటేషన్ చేసిన తర్వాత ప్లాంట్ కేరింగ్ ఏంటి అనేది మొత్తం టోటల్ వీడియో కూడా తీస్తానండి తొందరలో కూడా. ఇవన్నీ కూడా మన టెర్రస్ మీద అయితే గ్రో చేసేసుకుందామండి. చూసారు కదండి, సీడ్స్ అన్ని డిఫరెంట్ అన్ని సీడ్స్ అండి. ఆల్మోస్ట్ అన్ని సార్ నేను అడిగిన సీడ్స్ అన్నీ పంపించారు. సార్ నాకు పంపించడం ఇంకైతే కొత్త ఏం కాదండి. మోర్ దెన్ టైమ్స్ అయితే సార్ పంపించారు. దాంట్లో డ్యామ్ షూర్ ఏం చెప్పనవసరం లేదు. సార్ నాకే కాదండి, ఎవరైనా గార్డెనర్స్ని ఎంకరేజ్ చేయడం అంటే సార్కి చాలా ఇష్టం అనమాట. సార్ తన సొంత డబ్బులతోనే ₹1 కూడా మన దగ్గర నుంచి తీసుకోకుండా సార్ ఇన్ని రకాల సీడ్స్ నాకే కాదండి ఎవ్రీ గార్డెనర్కి కూడా ఫ్రీగా సార్ అయితే పంపిస్తూ ఉంటారు. సో సార్ లక్ష్యం ఏంటంటే ఏమీ లేదండి, ప్రతి గార్డెనర్ని కూడా సార్ వచ్చేసి ఎంకరేజ్ చేయాలని చూస్తారు. సో డిఫరెంట్ సీడ్స్ ఏంటి, రేర్ వెరైటీస్. సో మాకు కొన్ని గార్డెన్ గ్రూప్స్ అయితే ఉన్నాయండి. సో ఆ గార్డెన్ గ్రూప్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేనైతే జాయిన్ చేస్తాను మిమ్మల్ని. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, సార్ గార్డెనర్స్ని ఎంకరేజ్ చేయడంతో పాటు సీడ్స్ ఇంకా మనకి టిప్స్ అది చెప్తారండి గ్రూప్లో. ఎలా మనం గ్రో చేసుకోవాలి, కేర్ ఎలా తీసుకోవాలి, ఆర్గానిక్గా ఎలా గ్రో చేసుకొని తినాలి మనం, అలాగే దానికి ఏమైనా డ్యామేజ్ అయిన ప్లాంట్కి సొల్యూషన్ అన్నీ చెప్తారండి. మనకి ఇంట్లోనే ఆర్గానిక్గా పండించుకోవడంతో పాటు ఎరువులు కూడా, మాన్యూర్ మొత్తం A to Z అన్నీ చెప్తారనమాట. ఈ సీడ్స్ అన్నీ కూడా ఒక సీడ్ బ్యాంక్ అయితే పెట్టుకున్నామండి మేము గ్రూప్కి. మేము ఏదైతే సీడ్స్ తీసుకున్నామో ఆ సీడ్స్ మళ్ళీ మేము సేవ్ చేసి గ్రూప్కి ఇస్తే మాలో ఇంకా కొత్తగా జాయిన్ అయిన న్యూ గార్డెనర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా మేము 1 by 1 ఒకరికొకరం అయితే షేర్ అయితే చేసుకుంటామండి. ఎవ్రీ మంత్ గార్డెన్ మీట్స్ ఉంటాయండి. తర్వాత వచ్చేసి మనకి ఆ మీటింగ్స్లో మనకి డిఫరెంట్ టైప్ ప్లాంట్స్ గిఫ్టెడ్గా ఇస్తూ ఉంటారు. స్టెమ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్, సీడ్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం. మీటింగ్స్ జరుగుతుంటాయి. సీజనల్ వైన్గా ప్లాంట్స్ అది షేర్ చేసుకుంటాము. చాలా అంటే చాలా చక్కగా జరుగుతాయండి అన్నీ. మీకు చెప్పాలంటే డిఫరెంట్ షీట్స్ అన్నీ కూడా ఇలా ఇప్పుడు మన దగ్గరికి వచ్చాయంటే ఇలా అందరు గార్డెనర్స్ అందరూ కూడా సేవ్ చేసి సార్కి ఇస్తూ ఉంటాము. సార్ కూడా సేవ్ చేస్తుంటారు. మాకు సీడ్ బ్యాంక్ కూడా ఉంటుందండి. సో సీడ్ బ్యాంక్ కంపల్సరీ మేము అందరం సేవ్ చేసి మొత్తం అంతా కూడా ఏంటంటే అందరం షేర్ చేసుకుంటూ ఉంటామండి సీడ్స్ అయితే. ఇదండి సార్ లక్షణం చెప్పాను కదండి. సార్కి చాలా ఇంట్రెస్ట్ అనమాట గార్డెన్ అంటే. మీరు ఎవరైనా సరే సార్ గార్డెన్ వీడియోస్ చూడొచ్చు. ఒకసారి యూట్యూబ్లో అప్పారావు సార్ గురించి కొట్టండి, మీకు ఆల్మోస్ట్ అన్ని సార్ వీడియోస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఏమేమి ఆయన గ్రో చేశారు, ఏమేమి పండించారు, ఆయన టెర్రస్ గార్డెన్ అంతా కూడా మీకు అయితే చూపిస్తారనమాట. చాలా మంచోరండి సార్ అయితే. మరీ చెప్తున్నాను, ఇంతలా చెప్తున్నాను అని అయితే అనుకోవద్దు. సో ఎంకరేజ్ చేసే వాళ్ళని ఎప్పుడు కూడా మనం డిస్కరేజ్ చేయకూడదు కదండి. సో మనం కూడా ఇవన్నీ తొందరలోనే అన్నీ గ్రో చేసి మనం కూడా సీడ్స్ మనం గ్రూప్కి అయితే తొందరలోనే సబ్మిట్ చేద్దామండి. ఓకేనా అండి, ఈ వీడియో క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్.